నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూసుకుంటే, ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి మన జిఎస్డిపి భేష్ అంటూ 2025-26 రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి అన్నట్టుగా, జాతీయ సగటు రేటేమో 8.7% కంటే అధికంగా ఉన్నట్టుగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి అన్నట్టుగా ఈ ఏడాది 17.11% వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మన జిఎస్డిపి అయితే భేష్గా ఉంది. ఇటు కేంద్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే మన వృద్ధి రేటు ఎక్కువగానే ఉంది. జాతీయ సగటు అయితే 8.7% కంటే ఉంటే మంది మాత్రం 11.28% వృద్ధి అన్నట్టుగా ఉంది. అయితే మన లక్ష్యం అయితే 17.11% వృద్ధి లక్ష్యంగా మనం ముందుకెళ్లబోతున్నాం అన్నట్టుగా జిఎస్డిపి గణాంకాల విడుదల సందర్భంగా సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా వెళ్ళిచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు బాగుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న చెప్పడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏపీ జిఎస్డిపి వృద్ధి అంచనాలు అయితే 11.28%గా ఉన్నట్లుగా నమోదు అయ్యాయని, ఇక జాతీయ స్థాయిలో గనక వృద్ధి రేటు చూసుకుంటే 8.7% అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే మనం కొంచెం అధికంగానే ఉన్నాము అన్నట్టుగా ఆయన చెప్పింది. అయితే మన లక్ష్యం అయితే స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా మనమైతే ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11% వృద్ధి లక్ష్యంగా పెట్టుకుని దానికి అనుగుణంగా మనం పనిచేస్తున్నాం అన్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే ఇందుకోసం రంగాల వారి ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళుతున్నామని, అంత వృద్ధి రేటు సాధించాలి అంటే రంగాల వారీగా ఏ రంగాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం, ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, జిఎస్డిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అలాగే ఇంకో విషయం ఏంటంటే తలసరి ఆదాయంతో పాటు కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించారు. తలసరి ఆదాయం కూడా పెరిగితే కొనుగోలు కూడా పెరుగుతుంది కాబట్టి అన్నట్టుగా ఆయన జిఎస్డిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక సచివాలయంలో సోమవారం ఆయన జిఎస్డిపి గణాంకాలు, వృద్ధి లక్ష్యాలని సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిఎస్డిపికి సంబంధించిన వివరాలు ఏ విధంగా నమోదయ్యాయి ఏంటి అనే దాని మీద ఒక పవర్ఫుల్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించి మరి అయితే ఆర్థిక వృద్ధికి అంటే అధిక వృద్ధికి అడుగులు ఏ విధంగా వేశాము ఏంటి అనేది కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. అయితే అభివృద్ధిలో భాగంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాం. అభివృద్ధిలో భాగంగా ఒక్కొక్కటి కొద్దిగా ముందుగా అడుగులు వేసుకుంటూ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు అయితే మేము తీసుకున్నాం. ఆక్వా రంగానికి యూనిట్కు ₹50 చొప్పున విద్యుత్ అయితే అందించగలిగాము. ఇటువంటి చర్యలు తీసుకున్నాం కాబట్టే పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి అలాగే రైతుల్ని మేము అయితే ఆదుకున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే రోడ్లు, పోర్టులు, జలవనరులు తదితర రంగాల్లో వ్యయం పెంచాం, సాంకేతికత అందిపుచ్చుకున్నాం. పెరుగుతున్న టెక్నాలజీకి సంబంధించి ఈ రోడ్లకు సంబంధించి ఏదైనా సరే పోర్టులు కానీ జలవనరులకు కానీ దాంట్లో ఏం చేశాము అంటే ఆ వ్యయాన్ని పెంచి టెక్నాలజీని అయితే మేము అందిపుచ్చుకున్నాం ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తున్నాం. 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అయితే రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అయితే ఈసారి ఏం జరగబోతుందంటే 13.26 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి. దీనికి తోడు 16 లక్షల మందికి అయితే ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడులతో 8.29 లక్షల కోట్లతో 7.62 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇప్పటికే కొన్ని పెట్టుబడులకు సంబంధించి వాళ్ళ ఆమోదం తెలపడం జరిగింది కదా, అది ఎన్ని కోట్లు అంటే 8.29 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి 7.62 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మెగా పీటీఎం సహా విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. మొన్న కూడా మెగా పీటీఎం నిర్వహించారు కదా, దానికి సంబంధించి అటువంటి కూడా నిర్వహించి ఏపీని విద్యారంగంలో కూడా ఆదర్శంగా ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలన్న ఉద్దేశంతో ఇటువంటి పీటీఎం లాంటి మీటింగ్లు కూడా మేము పెడుతున్నాము, ముందుకు తీసుకువెళ్తున్నాము అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, పారిశ్రామిక రంగానికి సంబంధించి
పారిశ్రామిక రంగంలో వృద్ధి 86,456 కోట్లుగా పెట్టాం. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే 12.20% అయితే వృద్ధి నమోదైనట్టుగా ఇచ్చారు. అయితే మైనింగ్, క్వారీయింగ్ రంగాల్లో 18.43% వృద్ధి అయితే ఉన్నట్టుగా చెప్పారు. అలాగే రోడ్ మెటల్ అంటే 79.51% అయితే, బ్లాక్ గ్రానైట్ 47.62% అన్నట్టుగా వృద్ధిని నమోదు చేసేయి అన్నట్టుగా పారిశ్రామిక రంగం అయితే పరుగులు పెడుతోంది అన్నట్టుగా ఏ విధంగా దాంట్లో ఏ విధంగా గణాంకాలు నమోదయ్యాయి ఏంటి అనే దాని మీద అయితే ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తికి అయితే 19.12% పెరిగి 26,837 మిలియన్ యూనిట్లకు చేరినట్టుగా తెలుస్తుంది. విద్యుత్ వినియోగం కూడా 4.17% పెరిగినట్టు వివరాలు అయితే ఈ విధంగా నేను చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి జిఎస్డిపికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోసాం. 18 నెలలు ఏ విధంగా కష్టపడ్డాము, ఆ కష్టానికి ప్రతిఫలంగా ఈ ఆర్థిక రంగానికి సంబంధించి అయితే ఊపిరి అయితే మేము పొయ్యగలిగాం అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో 7 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం, ఎంత నష్టం జరిగింది అంటే 7 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి అయితే నష్టం జరిగినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేయటం వల్ల ఆనాటి కాలం వాళ్ళు చేసిన దానివల్ల కోలుకోవడానికి అహరహం శ్రమిస్తున్నాం, దాంట్లోంచి బయటపడడానికి ప్రతి క్షణం కూడా మేము కష్టపడుతూనే ఉన్నాము అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఏఐతో తిరుమల అన్నప్రసాదం దినుసుల జల్లెడ. ఏఐతో అయితే తిరుమల అన్నప్రసాదానికి సంబంధించి దినుసులకు సంబంధించి జల్లెడ పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చారైతే, శ్రీవారికి జైన మతస్థుడు 122 కిలోల బంగారం కానుకగా ఇచ్చారు అంటూ దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక జైన మతస్థుడు 122 కిలోల బంగారం అయితే కానుకగా ఇచ్చారు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్, ముస్లిం లీగ్కు కాంగ్రెస్ మోకరిల్లింది అంటూ వందే మాతరం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని మీద చర్చ జరపాలి అన్న ఉద్దేశంతో నిన్న శీతాకాల సమావేశాల్లో ఒక 2-3 రోజుల క్రితం ప్రారంభమైనవి కదా, దానికి సంబంధించి నిన్న వందే మాతరంపై చర్చ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అయితే వందే మాతరానికి సంబంధించి ఇంకా మంచి చరణాలు ఉన్నాయి, ముస్లింలు ఎక్కడ ఫీల్ అవుతారో అన్న ఉద్దేశంతో ఆ చరణాలను తొలగించారు. వందే మాతర గీతానికి మాత్రం సరైన న్యాయం జరగలేదు, ఎక్కడో అన్యాయం జరిగింది అనుకుంటూ నిన్న ఆయన పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద కూడా ఒకసారి చూద్దాం. ముస్లిం లీగ్కు కాంగ్రెస్ మోకరిల్లింది, వందే మాతరం పైన ముస్లింలకు బుజ్జగింపులే. వందే మాతరం గురించి కూడా వాళ్ళకి బుజ్జగించారట ముస్లింలని. సామరస్యత పేరుతో దానిని ముక్కలు చేసింది. మహాత్మా గాంధీ ఆకాంక్షను తోసిరాజంది అంటే నెహ్రూది ద్రోహం. లోక్సభలో విరుచుకుపడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ నెహ్రూ అయితే ద్రోహం చేశారు, వందే మాతరానికి సంబంధించి అన్యాయం చేశారు, దాన్ని ముక్కలు చేశారు, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు, దానిలో కొన్ని రకాల చరణాలను తొలగించారు అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే నిన్న లోక్సభలో విరుచుకుపడినట్టుగా వీళ్ళైతే వార్తిచ్చారు. ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి. ఇక ప్రియాంక గాంధీ గారు అయితే ఒకటే మాట, ఇన్ని ఆరోపిస్తున్నారు కదా, దీనికి ప్రత్యేక చర్చ అయితే మీరు పెట్టండి దీని మీద అంటూ ఆవిడ కూడా అడగడం జరిగిందనమాట. అయితే అన్యాయం జరగడం ఆశ్చర్యకరం అన్నట్టుగా కొంతమంది చెప్తుంటే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఏమున్నాయి కూడా ఒకసారి చూద్దాం. సామాజిక సామరస్యత పేరుతో వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కచెక్కలు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వందే మాతరం గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తుందనే వాదనతో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని, ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి ద్రోహం చేశారని విమర్శించారు. ఈ వందే మాతరానికి ఏ విధంగా అన్యాయం జరిగింది ఏంటి అనే దాని మీద వివరాలు ఈ విధంగా నిన్న మాట్లాడుకుంటూ వచ్చినట్టుగా వీళ్ళైతే వివరాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే
వందే మాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం పార్లమెంట్లో ప్రత్యేక చర్చలో ఆయన ప్రసంగించడం జరిగింది. అయితే వందే మాతరం నేపథ్యం ముస్లింలకు కోపం తెప్పిస్తుందని సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారట. సుభాష్ చంద్రబోస్ గారికి జవహర్లాల్ నెహ్రూ అయితే లేఖ రాశారట. ఈ వందే మాతరం వల్ల దీని మీనింగ్ వల్ల దీనివల్ల ముస్లింలకు కోపం వస్తుంది అన్నట్టుగా ఒక లేఖ అయితే రాశారట. లక్నవూలో జిన్నా నిరసన తర్వాత అది చోటు చేసుకుంది అన్నట్టుగా గే నేపథ్యం గురించి చదివాక ముస్లింల విషయంలో తనకు అలాగే అనిపిస్తుందని దానిలో అయితే ఆ లెటర్లో అయితే పేర్కొన్నారట. తర్వాత వందే మాతరం వాడటంపై సమీక్షించడానికి బెంగాల్లో కాంగ్రెస్ అయితే ఒక సమావేశం నిర్వహించింది. అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మీదట రాజీ పడింది అన్నట్టుగా గేయాన్ని ముక్కలు చేసింది. ఆ కాంగ్రెస్ సమావేశాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి రాజీ పడి ఆ వందే మాతరాన్ని ముక్కలు చేసింది అన్నట్టుగా నిన్న పార్లమెంట్లో ఈ వందే మాతరం రచించి 150 ఏళ్ళైన సందర్భంగా ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏ విధంగా మన జాతి గురించి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని అయితే ఉన్నాయి కదా. ఇటువంటి సందర్భంలో ఆ గేమ్ యొక్క గొప్పతనం గురించి దాంట్లో మిస్ అయిన చరణాల గురించి ఆయన భావోద్వేగంగా నిన్న మాట్లాడడం జరిగింది. బుజ్జగింపు రాజకీయాల ప్రయత్నం అదే కారణంతో దేశ విభజన డిమాండ్కు ఆ పార్టీ తలొగ్గింది. దేశ విభజనకు డిమాండ్ కూడా సేమ్ అదే విధంగా తలొగ్గింది అన్నట్టుగా. అయితే ఒత్తిళ్ల వల్లే ముస్లిం లీగ్కు కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర చెబుతోంది అన్నట్టుగా అసలు చరిత్ర ఏం చెబుతోంది, ఏం జరిగింది గతంలో అనేదాన్ని ఆయన నిన్న వివరంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ ఇప్పటికీ బుజ్జగింపు రాజకీయాలను ఇప్పటికీ కూడా అదే బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తోంది. అప్పుడు ఏదో అయిపోయింది అనుకోవడానికి లేదు, ఇప్పుడు కూడా అదే విధానాలు అనుసరిస్తోంది బుజ్జగింపు రాజకీయాలను అంటూ విరుచుకుపడినప్పుడు అధికార పక్ష సభ్యులు బల్లలు చర్చి హర్షం వ్యక్తం చేశారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. అయితే అన్యాయం జరగడం ఆశ్చర్యకరం అంటూ బ్రిటిష్ వాళ్ళు ఎంతగా అణగదొక్కాలని చూసినా బెంగాల్ను విభజించిన వందే మాత్రం ఒక శిలలా నిలిచి దేశమంతటా ఐక్యతా స్ఫూర్తి రగిలించింది. ఎంతమంది దాన్ని తొక్కాలని చూసినా సరే అస్సలు అటువంటి దానికి తలొగ్గకుండా ధైర్యంగా నిలిచింది. అదే స్ఫూర్తిని అందరిలో నింపింది అన్నట్టుగా ఇచ్చారనమాట. అది ఎంతో ప్రాచుర్యం పొంది జాతీయ గీతంలా అవతరించిందని సాక్షాత్తు మహాత్మా గాంధీయే పేర్కొన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా సరే జాతీయ గీతంగా నిలిచింది వందే మాతరం అంటూ సాక్షాత్తు మహాత్మా గాంధీయే ఈ మాటలు చెప్పారట. అయితే అయినా ఆ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్, తప్పు చేసిన వారిని ఉపేక్షించం అంటూ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి ఇండిగో సంక్షోభంపై దర్యాప్తు జరుపుతున్నామని, కొత్త విమానయాన సంస్థలను ఆహ్వానిస్తున్నామని, అట్లాగే గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించడం లేదు అని రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టంగా చెప్పారట. అసలు ఏం జరిగిందో కారణాలు అన్నీ కూడా తెలుసు, అందరికీ అన్నీ తెలుసు, కానీ ఆయన రాజీనామా చేయాలి అనేది కూర్చున్నారు. కారణాలు తెలియకుండా అసలు ఏం జరుగుతుందో విషయం బయటికి రాలేదు, అసలు ఏం తెలియదు అనుకోండి, అవును ఆయనదే తప్పు, ఆయన ఒక్కడదే నా నిర్ణయం. ఒకసారి జనరల్గా మనం కూడా ఆలోచించండి, ఒక తప్పు జరిగితే మన కిందోళ్ళు ఉంటారు, మన పైనోళ్ళు ఉంటారు, కానీ బ్లేమ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇండిగో దానికి వచ్చిన విమానాలు రద్దయిన విషయంలో బ్లేమ్ చేస్తుంది ఏమనంటే ఆయన ఒక్కడనే. అయితే ఆయన రాజీనామాకి ఏం సంబంధమో తెలియదు కానీ అదే డిమాండ్ చేస్తున్నారు. భారతీయ పౌర విమానయాన రంగంలో ఏర్పడిన గుత్తాధిపత్యానికి కేంద్ర విధానాలే కారణమని, అందుకే ఇండిగో లాంటి సంస్థలు నిబంధనలను బేఖాతారు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయన్న వాదనలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఆయన చాలా క్లారిటీగా ఇచ్చారు. భారతీయ పౌర విమానయాన రంగంలో ఏర్పడిన గుత్తాధిపత్యానికి కేంద్ర విధానాలే కారణం అన్నట్టుగా వస్తున్న వార్తల్ని, అందుకే ఇండిగో లాంటి సంస్థలు నిబంధనలను లెక్క చేయకుండా ఆ విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని చాలా మంది చెప్తున్నారు కదా. అటువంటి వాటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అయితే తోసిపుచ్చారు. ఇటువంటి వార్తలు కరెక్ట్ కాదు అంటూ వాటిని ఖండించుకుంటూ వచ్చారు. అయితే ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము ఇవ్వడం లేదని, అలాగే మరిన్ని విమానయాన సంస్థలను అందులోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మేమైతే గుత్తాధిపత్యానికైతే మేము చోటు ఇవ్వము, కొత్త సంస్థలను మేము రమ్మని ఆహ్వానం పలుకుతున్నాము అంటే ఆయన చెప్పడం జరిగింది. అయితే కొత్త సంస్థలు
అడుగు పెట్టడానికి ఇదే సరైన తరుణం అని చెప్పారు. అయితే కొత్తగా వచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడే రావాలి అనుకుంటే ఇప్పుడే సరైన సమయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన సోమవారం అంటే నిన్న రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో జరిగిన మార్పులపై కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూనే ఈ విధంగా మాట్లాడుతూనే ఆ ప్రశ్నకు సంబంధం లేకపోయినా స్వయంగా చొరవ తీసుకుని ఇండిగో వ్యవహారంపై సభకు వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, అదే నీ వల్ల జరిగింది, నువ్వు పట్టించుకోవడం జరగలా, ఇండియా పరుగు పోయిందని ఇట్లా చెప్తున్నారు కదా, వాళ్ళందరికీ సమాధానంగా ఆయన చెప్పారనమాట నిన్న. ఇండిగో సమస్యకు ఏఎంఎస్ఎస్కి సంబంధం లేదని, అలాగే ప్రస్తుత సంక్షోభం అంతా ఆ సంస్థ అంతర్గత యాజమాన్య నిర్వహణలో తలెత్తిన గందరగోళం వల్లే జరిగిందని పేర్కొన్నారు. ఇది ఆ సంస్థలో జరిగిన గందరగోళం తప్ప మిగతా దానికి సంబంధం లేదన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. సిబ్బంది రోస్టరింగ్ నిర్వహణ వ్యవస్థలో తలెత్తిన లోపమే సమస్యకు దారితీసినట్లు చెప్పారు. మిగతా విమాన సంస్థలకు లేని ఇబ్బంది వీళ్ళకే వచ్చింది అంటే వీళ్ళు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ విస్తృత సంప్రదింపులు కూడా జరిపాం. ఈ సమస్య తలెత్తిన వెంటనే మేమేమి ఖాళీగా కూర్చోలేదు, దీని మీద విస్తృత సంప్రదింపులు అయితే కూడా జరిపాము. నవంబర్ 1 నుంచి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ విధానం అమల్లోకి వచ్చింది. నవంబర్ 1 అమల్లోకి వచ్చింది. నిబంధనలను మార్చినప్పుడు భాగస్వామ్య పక్షాలందరితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరిపాం. ఈ నిబంధనలు మార్చడానికి వచ్చిన సమయంలో అందరితో కూడా మేమైతే డిస్కషన్స్ చేశాము అన్నట్టుగా అని చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఇండిగో కూడా ఉంది. కానీ చూడండి, అందులో అయితే ఇండిగో కూడా ఉంది. ఇండిగో వ్యవహారం కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న దాంట్లో సందేహమే లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు, అదైతే వాస్తవం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నాం. బాధ్యులపై అయితే కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకొని తీరుతాం. ఆ చర్య భవిష్యత్తులో ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న గట్టి సందేశం పంపేలా ఉంటుంది అని అన్నారు. ఏదో వాళ్ళు అలా చేశారు కదా అని ఏదో చిన్నగా చర్యలు తీసుకోవటం కాదు, మళ్ళీ అటువంటి ఎవరైనా ఇంకేదైనా సంస్థ చెయ్యాలంటే కూడా అమ్మో అని భయపడేలాగా తీసుకుంటాం చర్య. ఆషామాషిగా అయితే తీసుకోం, ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రంగంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతుందన్న మరిన్ని విమానయాన సంస్థలు రావాలని మేము కోరుకుంటున్నాం, అందుకు తగ్గట్టు ప్రోత్సహిస్తున్నాం కూడా అంటూ ఆయన చాలా సవివరంగా చెప్పడం జరిగింది నిన్న పార్లమెంట్లో. ఎవరైతే ఆయన మీద విమర్శలు గుప్పించారో, అసలు అన్నిటికీ నువ్వే కారణం అన్నట్టు ఎవరైతే ఆయన్ని ప్రశ్నించారో, ఆయన వైపు వేలు చూపించారో వాళ్ళందరికీ కూడా నిన్న ఆయన సమాధానం చాలా క్లియర్ కట్గా, వాస్తవాలు అందరికీ తెలుసు, మళ్ళీ ఇంకొక విషయం అందరికీ చెప్పాలి అన్న ఉద్దేశంతో, దాని మీద క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన నిన్న క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే, ఇదే అంశానికి సంబంధించి ఇండిగో అంశాన్ని కేంద్రం చూసుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కదా చూసుకునేది, ఎంపీ మా పార్టీకి సంబంధించిన ఎంపీ, కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కేంద్ర మంత్రి మా ఎంపీనే అయినా ఆ శాఖలో పర్యవేక్షణ నా పని కాదు, ఆ శాఖకు సంబంధించిన పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు కదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒక సమావేశం నిర్వహించారన్నాను కదా, ఆ సమావేశంలో కొంతమంది అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే, రామ్మోహన్ నాయుడుకి సంబంధించి సరిగ్గా అక్కడ చర్యలు తీసుకోలేదు కదా, దీని మీద మీరు ఏం మాట్లాడతారు ఏంటి అని క్వశ్చన్ చేస్తే ఆయన ఒక్కటే మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. ఏంటి అంటే, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఎంపీ మాకు సంబంధించిన ఎంపీ అయినా దానికి సంబంధించిన వర్క్ అంతా, పర్యవేక్షణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మిరప రైతుకు నిద్ర కరవే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఎండు తెగులు, వైరస్, నల్లి ప్రభావం అంటూ మిరప రైతులకైతే కొంచెం నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఎన్ని మందులు చల్లుతున్నా కనిపించని ఫలితం అంటూ, ధరలు పెరుగుతున్నా దిగుబడులు చాలా కష్టంగా ఉన్నాయి అంటూ, సాగు చేయలేక కాడి పడేసి అన్నట్టుగా వార్తలు అయితే ఉన్నాయి. అయితే మిరప రైతులకు సంబంధించి ఆ వైరస్కు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఏంటి, ఏ విధంగా వాళ్ళు ఎంత పంట వేశారు, ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా ధరలు పెరిగాయి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో పఠన గణన నైపుణ్య హామీ. ప్రభుత్వ పాఠశాలలో ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించింది ఒకటైతే తీసుకొచ్చారు. ఏంటంటే పఠన గణన నైపుణ్య హామీ 1 నుంచి 5 తరగతుల్లో అయితే గ్యారంటీ FLN అమలు మార్చిలోపు సాధించేందుకు 75 రోజుల కార్యాచరణ 1 నుంచి 5
తరగతులకు సంబంధించి ఒక విధానాన్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 తరగతులు చదివే విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా ప్రాథమిక సాక్షరత సంఖ్య జ్ఞాన హామీ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ గ్యారంటీ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అయితే చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక తరగతులు పూర్తి చేసే నాటికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. వాటిని తప్పనిసరిగా సాధించే లక్ష్యాన్ని ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ నిర్దేశించింది. ఇందులో భాగంగా 75 రోజుల ప్రణాళికను అయితే కేటాయించింది అన్నట్టుగా వివరాలు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి 1 నుంచి 5 తరగతులకు సంబంధించిన పిల్లలకు సంబంధించి ఒక షెడ్యూల్ లాగా ఇచ్చారు. అదేమిటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దిగ్గజాల నోట తెలంగాణ రైజింగ్ అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి $10 బిలియన్ పెట్టుబడిని ప్రకటించిన ఎరిక్ స్వైడర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. సుమారు 3,000 మంది దేశ విదేశీ ప్రతినిధుల రాక అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సంబరం అన్నట్టుగా నిన్న అయితే అట్టహాసంగా ప్రారంభమైంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయితే ఇక్కడికి వచ్చారు పెట్టుబడులు పెట్టడానికి. దాదాపు 3,000 మంది దేశ విదేశీ ప్రతినిధులు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే $10 బిలియన్ పెట్టుబడిని అయితే ప్రకటించిన ఎరిక్ స్వైడర్ అనే సంస్థ అన్నట్టుగా అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. అభివృద్ధి అన్స్టాపబుల్ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ గ్లోబల్ సమిట్ ప్రారంభ ప్లేనరీలో సీఎం రేవంత్ రెడ్డి ఒకటే మాట అభివృద్ధి అన్స్టాపబుల్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఇచ్చారు ఏంటి అంటే, తీర్పు ఏదైనా సరే కేరళ నటుడు దిలీప్పై న్యాయ పోరాటం చేసిన నటిపై ఒక కథనం అయితే రాశారట. దీనికి సంబంధించి 11లో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక ధనాధన్ షురు అంటూ నేడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి T20 మ్యాచ్ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒక చూద్దాం. నేడు సర్పై చర్చ. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ నిర్వహిస్తున్న సర్వేపై నేడు లోక్సభలో చర్చ జరుగుతుంది. అంటే ఓటర్ల సమగ్ర సర్వేకు సంబంధించి ఏమిటి అవుతుందంటే ఈ రోజైతే చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ థాయిలాండ్ దాడులు. కాంబోడియాపై థాయిలాండ్ వైమానిక దాడులు చేసిందట. దీంతో 4 కాంబోడియా పౌరులు మరణించినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. సిద్ధరామయ్యకు నోటీసులు అంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ సెన్సెక్స్ 610 పాయింట్లు మైనస్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు అంటూ దీంతో సెన్సెక్స్ 610 పాయింట్లు క్షీణించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ హెడ్లైన్ వచ్చి వీళ్ళు ఇచ్చింది, సాయం మరిచి వెన్ను విరిచారు. రైతుల వెన్ను విరిచారు, వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి వాళ్ళ వెన్ను విరిచారు అన్నట్టుగా. ధాన్యం దళారీదే, రాజ్యం దళారీదే అన్నట్టుగా ఒక వార్త అయితే రైతులకు సంబంధించి ఇచ్చారు. అంటే వడ్లు కొనుగోళ్లలో చంద్రబాబు సర్కారు దారుణంగా వైఫల్యం చెందింది అన్నట్టుగా వీళ్ళు వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి దళారుల చేతుల్లోకి ఆర్బీకేలు సొసైటీ వ్యవస్థలు అయితే దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. రైతులైతే దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే పంట ఎంత బాగున్నా ధర ధాన్యంలో అడ్డగోలుగా కోతలు అయితే విధిస్తున్నారు. పంట ఎంత బాగున్నా సరే ఉపయోగం లేకుండా అయిపోతుంది. 75 కిలోల బస్తాకు ఏకంగా 400 రూపాయల వరకు తగ్గించేశారు అన్నట్టుగా. అయితే ఎకరానికి 6 నుండి 7 వేలు నష్టపోతున్న అన్నదాతలు, ఒక్కొక్క ఎకరానికైతే 6 నుండి 7 వేలు అయితే నష్టపోతున్నారట రైతులు అన్నట్టుగా వీళ్ళు ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏమిటి అంటే, పంటలన్నీ కొనలేవు, వరి మనమే తినట్లేదు, ప్రభుత్వం కొని ఏం చేస్తుంది సీఎం చంద్రబాబు, అసలు పంటలన్నీ మేము కొనమని ఆయన చెప్పారట. ఉద్యాన పంటలకు ధరల సమస్య వచ్చిందట. రైతుల్లో మార్పు రావాలట. ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం పరిష్కరిస్తుందని అన్నారట. కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే మంత్రి సత్యకుమార్ను నేను అడగలేను కదా
అంటూ ఆయన చెప్పారు. ఆయన ఏ విధంగా ఉదాహరణకు చెప్పారు అనే దాని మీద ఆయన ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించి అది కొంతమంది అడిగారు ఏమంటే మీరు దీని గురించి ఏం మాట్లాడరా అంటే నేను ఎలా మాట్లాడుతుంది అది కేంద్ర పర్యవేక్షణలో ఉంది కదా అన్నట్టుగా ఎగ్జాంపుల్గా ఆయన కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే నేను మంత్రి సత్యకుమార్ని అడగలేను కదా అంటూ ఆ విధంగా కంపేర్ చేస్తే దాన్ని కూడా ఒక వార్తలా మలిచి ఇచ్చారు, ఈ విధంగా మాట్లాడారు అనే దాని మీద ఈ విధంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెహ్రూ విశ్వాసఘాతుకం చేశారు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అనడం జరిగింది పార్లమెంట్లో. జిన్నా ఒత్తిడికి లొంగిపోయి వందే మాతరాన్ని ముక్కలు చేశారు అంటూ ఆయన ఆరోపించడం జరిగింది. ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ ముఖ్యమైన చరణాలు తొలగించారు. సామాజిక సామరస్యం ముసుగులో బుజ్జగింపు రాజకీయాలు చేశారు. వందే మాతరాన్ని ముక్కలు చేయడంతో చివరకు దేశం కూడా ముక్కలైంది. వందే మాతరాన్ని ఈజీగా ముక్కలు చేశారు, దానివల్ల దేశం కూడా ముక్కలైంది. లోక్సభలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక చర్చను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉంది. నెక్స్ట్ దీని మీదే బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చ అంటూ ఇదంతా మోదీ డ్రామా అంటూ ప్రియాంక గాంధీ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా బెంగాల్ ఎన్నికల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వందే మాతరంపై చర్చ ప్రారంభించారు. ఇదంతా డ్రామా, జాతీయ గేయాన్ని నెహ్రూ వ్యతిరేకించలేదట. తొలి ప్రధానిపై ఎన్నాళ్ళిలా బురద జల్లుడు. ఆయన తొలి ప్రధానమంత్రి అయితే ఆయన మీద ఇంకా ఇప్పటికీ బురద జల్లుతారా అన్నట్టుగా ఆవిడ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. బోస్కు ఆయన లేఖను వక్రీకరించిన ప్రధాని, ఆయన రాసిన లేఖ ఒకటైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ లేఖను వక్రీకరించారన్నట్టుగా చెప్పడం జరిగింది. దమ్ము ఉంటే నెహ్రూపై పూర్తి స్థాయి చర్చకు రండి, మీకు ధైర్యం దమ్ము ఉంటే నెహ్రూపై పూర్తి స్థాయి చర్చకు మీరు రండి అంటూ ఆవిడ కూడా సవాల్ విసిరారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో అనేది ఒకసారి చూద్దాం. విమాన సంక్షోభంపై రామ్మోహన్ను నిలదీసిన ఎంపీలట. ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నల వర్షం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జవాబులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన అయితే తెలిపారట. ధరలపై క్యాప్ విధించినా ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారట. నెక్స్ట్ 1 నుంచి 2వ దశ అమల్లోకి వస్తే డిసెంబర్లో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడిందని నిలదీసిన ఎంపీలట. మంత్రి జవాబులపై ఆగ్రహిస్తూ వాకౌట్ చేశారట. జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాల ఛానల్లో టీవీ డిబేట్లట. మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారంట. జాతీయ మీడియా నుంచి లోకల్ మీడియాల వరకు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సమస్య ఏదనేది పక్కన పెట్టేశారంట. కేవలం రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ తప్పని తిప్పలు, సోమవారం మరో 562 విమానాలు రద్దు అన్నట్టుగా. కాకపోతే ఇక్కడ వీళ్ళు తప్పని తిప్పలు అనేది వాస్తవం కాదంట్లా, కానీ ఆ సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. స్టార్టింగ్ 800, తర్వాత 600, తర్వాత 500 ఇలా తగ్గుతూ వచ్చింది. సరిపడా విమాన సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు వాస్తవం. ప్రయాణికులకు 827 కోట్లు రిఫండ్ చేసిన ఇండిగో. సంక్షోభానికి కారణాలు వెంటనే చెప్పడం కుదరదన్న ఇండిగో అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి ఎడిటర్పై సర్కారు దాష్టికం. ఎప్పుడు ఈ సాక్షి ఎడిటర్కి సంబంధించిన ఎటువంటి విషయం బయటకు వచ్చినా వీళ్ళు వేసే ఒకే ఒక్క పిక్ ఏంటంటే ఇదే. వాళ్ళు మర్యాదపూర్వకంగా మంచి కూర్చున్నారు, వీళ్ళు బాగానే కూర్చుని ఆన్సర్లు ఇస్తున్నారు. ఇక్కడ దాష్టికం ఏంటో అర్థంగా ప్రతి దానికి కూడా ఈ వార్తకు సంబంధించి ఇదే పిక్ పెడతారు వీళ్ళు. ఇంకేం లేవు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. పోలీసులు ఏం చేస్తారు, దాష్టికాలు ఎందుకు చేస్తారు? సాక్షి ఎడిటర్పై సర్కారు దాష్టికం అన్నట్టుగా చంద్రబాబు సర్కారులో ఏకంగా 19 అక్రమ కేసులు నమోదు చేశారట. ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డికి తాజాగా విచారణ నోటీసులట. హైదరాబాద్లోని పత్రిక ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు, ప్రజా సమస్యలపై గళమెత్తుతుండటంతో అణచివేసేందుకు కుయుక్తులు. ప్రజల గొంతుకై మేము వినిపిస్తుంటే మా మీద ఈ విధంగా కుయుక్తులు పనడం కరెక్ట్ కాదు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ జీతమో రామచంద్ర అంటూ జీతాల కోసం లక్షల మంది ఉద్యోగాలు ఎదురు చూస్తున్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే అంటూ పెట్టుబడుల రాయితీల కోసం ఏపీఐఐసి ఎదుట 5 రోజులుగా దళిత పారిశ్రామికవేత్తల నిరసన. అయితే దళిత పారిశ్రామికవేత్తలు అయితే ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదని ఇబ్బంది పడుతున్నారట. దీనికి సంబంధించి ధర్నా కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ గళమెత్తిన విద్యార్థి దళం, కర్కశ సర్కారుపై కథనం అంటూ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అయితే ధర్నా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం.
దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు హెడ్లైన్తో. ఏంటి అంటే 2026 నాటికి ట్రాక్ పనులు పూర్తి, అలాగే 2027లో ట్రయల్ రన్ అయితే 26 నాటికైతే ట్రాక్ పనులు అయితే పూర్తి చేస్తాం, 27లో అయితే ట్రయల్ రన్ అయితే ఉంటుంది. అహ్మదాబాద్ ముంబై వాణిజ్య కారిడార్లో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నట్టుగా వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, దాంట్లోకి వెళ్ళిపోదాం. 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల జీఎస్డీపీ నష్టం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏపీని దెబ్బతీసిన వైసీపీ ధ్వంసక పాలన అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం, విభజన ఏమో కానీ పార్టీ వల్ల ఎక్కువ నష్టపోయాం, విభజన వల్ల నష్టపోయింది కొంత అయితే పార్టీ వల్ల నష్టపోయింది ఇంకా ఎక్కువ అన్నట్టుగా చెప్పడం జరిగింది. పీపీపీల రద్దుతో విద్యుత్ వాడుకోకుండానే 9,000 కోట్లు చెల్లించారట. బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు బ్రాండ్ ఏదైనా ఉంటేనే కదా వాళ్ళు మనకి బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చేది. అది కూడా ఏంటంటే అధిక వడ్డీలకు రుణాలు తీసుకొచ్చారంట. వ్యవస్థలను తిరిగి మేము గాడిలో పెడుతున్నాం, అయితే అప్పుడు గాడి తప్పిన వ్యవస్థలన్నింటిని కూడా మేము గాడిలో పెడుతున్నాం అన్నట్టుగా కూటమి విధానాల ఫలితమే జీఎస్డీపీలో వృద్ధి అన్నట్టుగా 2025-26 త్రైమాసికంలో 11.28% వృద్ధి సాధించినట్లుగా చెప్పారు. అయితే మన టార్గెట్ అయితే 17.11% వృద్ధి లక్ష్యం అన్నట్టుగా వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 7వ రోజు అంతే కొనసాగిన ఇండిగోలా సోమవారం 562 విమానాలు రద్దు, 6 మెట్రో ఎయిర్పోర్ట్లపై ఇండిగో తీవ్ర ప్రభావం అయితే సమస్య తీవ్రం సీజేఐ అంటూ రేపటికి దారిలోకి ఇండిగో, కేంద్రం జవాబు చెప్పాలి లోక్సభలో విపక్షాలు. అయితే 1-2 రోజుల్లో అయితే ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇండిగో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేంద్రం అయితే జవాబు చెప్పి తీరాల్సిందే అన్నట్టుగా లోక్సభలో విపక్షాలు అయితే పట్టుపట్టడం జరిగింది. కఠిన చర్యలు తప్పవు, 2 రోజుల్లో పరిస్థితి మార్చాం రాజ్యసభలో అంటూ రామ్మోహన్ నాయుడు గారు పూర్తిగా క్లారిటీ దీని మీద ఇవ్వడం జరిగింది. విమర్శలు పట్టించుకోవద్దు మోదీ, కేంద్ర మంత్రికి ప్రధాని దన్ను. ఇటువంటి విమర్శలు నువ్వేం పట్టించుకోవద్దు, నీకు సపోర్ట్గా మేము ఉంటాము అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే కేంద్ర మంత్రికి భరోసా ఇచ్చారు అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. నెక్స్ట్ మార్కెట్ ఢమాల్ 7.12 లక్షల కోట్లు ఆవిరి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇండిగో విమానాలు నిలిచిపోవడంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోగుబడిన ప్రయాణికుల లగేజీ అన్నట్టుగా ఉంది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, వందే మాత్రానికి నెహ్రూ ద్రోహం చేశారు అంటూ జిన్నాకు తలొగ్గి గేయాన్ని చిన్నాభిన్నం చేశారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. కాకి కొడుకే కారకుడు అంటూ కారు ప్రమాదానికి కారణం అతడి ముఠాయే అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. రవాణా అధికారుల వేషంలో హైవేపై దందాలు చేశారట. పేట బైపాస్లో లారీని ఆపిన గ్యాంగ్, లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక నుంచి ఢీకొన్న కారు 5 ఇంజనీరింగ్ విద్యార్థులైతే దుర్మరణం చెందినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె అన్నట్టు ఒక వార్త అయితే ఉంది, లోపల పేజీలో మిగతా ఉన్నాయి. నెక్స్ట్ ఏజెన్సీ గజగజ అరకులోయలో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, ఈ ఏడాదిలో ఇదే అత్యల్పం అంటూ చలి తీవ్రత అయితే పెరిగింది, ఇంకా అప్రమత్తంగా ఉండండి అన్నట్టుగా లోపల కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే లాస్ట్ వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి హవాలా దోపిడీ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సత్యసాయి జిల్లాలో సినీ ఫక్కీలో ఘటన అంటూ ఒక వార్త అయితే ఉంది. సూరత్ నుంచి బెంగళూరుకు 4.30 కోట్ల నగదు అయితే ఇన్నోవా వాహనంలో రహస్యంగా తరలిస్తున్నట్టుగా తెలిసినట్టుగా వీళ్ళు పోలీసులు పట్టుకున్నారు. అడ్డుకొని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన మరో ముఠ, అదే దారిలో కారులో వెళ్తూ దోపిని గుర్తించిన ఓటేకి రంగంలోకి పోలీసులు, 2 కార్లు వదిలేసి వెళ్లిన గ్యాంగ్. అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈ డబ్బుకు సంబంధించి గొడవకు సంబంధించి ఇదైతే పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులు రంగంలోకి దిగారు, 2 కార్లు వదిలేసి వెళ్ళిపోయిన గ్యాంగ్ అన్నట్టుగా జీపీఎస్తో దానిని వెతుక్కుంటూ వచ్చిన బాధితులు ఒక కారులో 1.20 కోట్ల నగదు స్వాధీనం అన్నట్టుగా అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ లోపల ఉన్నాయి డీటెయిల్స్ అన్ని కూడా. 1566 స్క్రబ్ టైఫస్ కేసులు, ఆ లక్షణాలతో ఇప్పటి వరకు 9 మంది మృతి అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉండాలి. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా తెలుస్తుంది. ఈ లాఠీతో కాదు డేటాతో అన్నట్టుగా ఆధునిక నేరాల కట్టడికి అధునాతన పోలీసింగ్ అంటూ సంక్రాంతి నుంచి సేవలని ఆన్లైన్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ తిరుమల తరహాలో 5,000 ఆలయాలు, సీఎం సూచనలతో నమూనాల్లో మార్పులు, 700 ఆలయాలకు దరఖాస్తులు, 206కు ఓకే, ధ్వజస్తంభాల కోసం సొంతంగా చెట్ల పెంపకం, అన్ని శ్రీవారి ఆలయాల్లోనూ అన్న ప్రసాదం అంటూ టీటీడీ ఈవో సింగాల్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. పల్లె రోడ్లకు మహర్దశ అంటూ 2,123 కోట్లతో 4,007 కిలోమీటర్ల మేర నిర్మాణం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి
తొలి రోజు పెట్టుబడులు 2.43 లక్షల కోట్లు అంటూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 35కు పైగా ఒప్పందాలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ప్రారంభమైంది ఇది. అయితే ఈ రోజు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు తరలివచ్చిన దేశ విదేశీ కంపెనీలు ప్రాజెక్టులు అయితే ఏర్పాటు చేసేందుకు దేశ విదేశాల నుంచి అయితే వచ్చారు అన్నట్టుగా తెలుస్తుంది. డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, మీడియా రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో వాళ్ళు సంతకాలు చేసినట్టుగా ఈ విధంగా ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఎంతో చూద్దాం. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గ్వాంగ్ డాంగ్ తరహాలో రాష్ట్రాభివృద్ధి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రపంచ అగ్రరాజ్యాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువెళ్తాం. ఆయన మొన్న కూడా అన్నారు, రాష్ట్రాలతో పోటీ పడడం, దేశాలతో పోటీ పడతాం, ఆ రేంజ్లో హైదరాబాద్ తెలంగాణని అభివృద్ధి చేస్తాం అన్నట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూల స్తంభం అంటూ రాష్ట్ర సర్కారుతో కలిసి పనిచేసేందుకు రెడీ అంటూ కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా ఉంది. వికసిత్ భారత్లో తెలంగాణది డ్రైవర్ సీట్ అన్నట్టుగా ఇంజిన్ లెక్క దేశాన్ని ముందుండి నడిపిస్తుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ గిగ్ వర్కర్లకు అండగా సర్కార్ అయితే ఉంటుంది. వారి సంక్షేమానికి త్వరలో వెల్ఫేర్ బోర్డు, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం అన్నట్టుగా గ్లోబల్ సమ్మిట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అదేమిటి అనేసరికి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇండిగోపై యాక్షన్ మామూలుగా ఉండదు. యాక్షన్ తీసుకుంటే అసలు మామూలుగా ఉండదు. ఇంకో సంస్థ అలా చేయడానికి భయపడాలి. అటువంటి చర్యలు అయితే మేము తీసుకోబోతున్నాం అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. అయితే బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చ అంటూ ప్రియాంక గాంధీ అయితే నిన్న ఆరోపించడం జరిగింది. వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటే ఇదంతా కూడా బెంగాల్ ఎన్నికల కోసం నరేంద్ర మోదీ ఆడుతున్న డ్రామా అంటూ ప్రియాంక గాంధీ చెప్పడం జరిగింది. ఇద్దరు యువతల ఆత్మహత్య అంటూ పెండ్లికి ఒప్పుకోలేదని ఒకరిని, వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉంటున్నదని మరొకరిని హైదరాబాద్ నిర్మల్లో దారుణం అయితే జరిగినట్టుగా ఇద్దరు యువతలు అయితే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 17న హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ శీతాకాల విడిది కోసం ఈ నెల 17న హైదరాబాద్ రానున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటేస్తానని ఇదివరకు ఓట్లు దేనికి వేయించుకునే వాళ్ళం, ఇప్పుడు ఆఖరికి ఓటు కూడా నిజంగా ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి ఒట్టే అన్నట్టుగా పిల్లలు దేవుళ్ళ మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు అంటూ ఒక వార్త ఇలా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక లాస్ట్గా పల్లె ఓటర్లు 1.66 కోట్లు అంటూ పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పైచేయి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలింగ్ స్టేషన్లు ఓటర్ల వివరాలను వెల్లడించిన ఎస్ఈసి తొలి విడత ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు అంటూ వార్తలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.